తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి రాజీనామా చేసిన తర్వాత బీజేపీకి మరిన్ని షాకులు తగులుతున్నాయి. అన్నామలై బాటలోనే మరికొందరు కీలక నేతలు నడుస్తున్నారు. తాజాగా బీజేపీ ఉపాధ్యక్షుడు కరుణ్ నాగరాజన్, రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేష్లతో పాటు 15 మంది కీలక నేతలు బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, అలాగే ఏఐడీఎంకే కూటమి వ్యవహారాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నేతలంతా ఇప్పుడు పార్టీని వీడుతుండడంతో తమిళనాడులో కమలం పార్టీ ఖాళీ అవుతోంది. మరోవైపు బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం అన్నామలై తన తదుపరి రాజకీయ వ్యూహాన్ని అధికారికంగా ప్రకటించారు. తమిళనాడులో అన్నామలై మక్కల్ ఇయక్కం పేరుతో సరికొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సాంప్రదాయ కల్ట్ రాజకీయాలకు స్వస్తి పలికి సామాన్యుల కోసం సరికొత్త రాజకీయ వ్యవస్థను తీసుకురావడమే తన లక్ష్యమన్నారు అన్నామలై. ఈ కొత్త ఉద్యమం ద్వారా రాబోయే 2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు కూడా అన్నామలై ప్రకటించారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై 2020లో బీజేపీలో చేరి అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. గత డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా దూకుడుగా పాదయాత్రలు, ప్రచారాలు చేస్తూ తమిళనాడులో బీజేపీకి బలమైన గుర్తింపు తెచ్చారు. అయితే ఇటీవల 2026 ఎన్నికల కూటమి నిర్ణయాలపై పార్టీ అధిష్టానంతో ఆయనకు తీవ్ర విభేదాలు వచ్చాయి. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ నేతలతో భేటీ అయినప్పటికీ పార్టీ రాజకీయ వ్యూహాలు నచ్చకపోవడంతోనే చివరకు ఆయన కమలం గూటిని వీడాల్సి వచ్చింది. ఇదే బాటలో పలువురు కీలక నేతలు ప్రయాణిస్తుండడంతో త్వరలోనే బీజేపీ ఖాళీ అయిపోబోతోంది అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. உள்ளாட்சி தேர்தல் தனியா போகணும், அதே போலதான் லோக்சபா தனியா போகணும். ஏதோ தனிப்பட்ட முறையில் எனக்கும் இன்னொரு கட்சிக்கும் பிரச்சனை இல்லைங்க. பாரதிய ஜனதா கட்சி ஒரு தமிழர் அடையாளத்தோடு களத்தில் இருந்தால் மட்டும்தான் அது தமிழர் நலத்தை முன்னிறுத்தக்கூடிய கட்சியாக இந்திய அடையாளத்தோடு இருக்க முடியும் என்கின்ற ஒற்றை நம்பிக்கை மட்டும்தான். டங்ஸ்டன் பிரச்சனையாக இருக்கட்டும், அதை கத்தி கூச்சல் போடாம அதை பொறுமையாக ஒரு இடத்திற்கும் சென்று நம்முடைய கட்சி அதை நம்ம சரி செஞ்சு கொடுத்தோம். மீத்தேன் ஹைட்ரோ கார்பன் திட்டமாக இருக்கட்டும், நிலக்கரி சுரங்கம் திட்டமாக இருக்கட்டும், எதாக இருந்தாலும் கூட, ஏன் மேகதாத்து அணையில் என்னைக்கு கர்நாடகாவில் எப்படி டி.கே. சிவகுமார் அவர்கள் சொல்றாங்களோ அன்னைக்கு நாங்கள் அணை கட்டியே தீர்வோம் என்று சொன்ன பொழுது தமிழ்நாட்டினுடைய பாரதிய ஜனதா கட்சி கர்நாடகாவில் ஆட்சியில் இருந்த நம்முடைய பாரதிய ஜனதா கட்சியை அன்னைக்கு எதிர்த்து நாம உண்ணாவிரதம் தஞ்சாவூர்ல இருந்தோம். எப்பொழுதும் எந்த உரிமையும் விட்டு கொடுக்கல. அதே நேரத்தில் அந்த கான்ஃபிளிக்டை பொறுத்த வரைக்கும் கத்தி கூச்சல் போட வேண்டும் என்கின்ற அவசியம் இல்லை. பொறுமையாக பாந்தவியமா பேசி நம்ம உரிமையை விட்டு கொடுக்காம செயலாற்ற முடியும் என்பதை ஒரு நாளும் கூட எனக்கு கிடைத்த பொறுப்புகள்ல உங்களுக்கு நான் அதை காட்டிக்கிட்டே தான் வந்திருக்கேன். அதனால இன்னைக்கு திரு மோடி ஐயா அவர்கள் மீது மிகப்பெரிய ஒரு மரியாதை வைத்திருக்கக்கூடிய மனிதர்.